హలో అండి, నేను మీ డాక్టర్ రవికుమార్. నిన్నటిదాకా దుబాయ్ క్లినిక్లో ఉండి వచ్చాను. ఈరోజు హైదరాబాద్ క్లినిక్ నుంచి మీతో మాట్లాడుతున్నాను. మనిషికి దాహం వేసినందుకు కావలసిన నీరు ఇవ్వకుండా మందులతో చంపేస్తారా? అతనికి ఉన్న సమస్య దాహం. నీరు ఇచ్చి నీరు తాగమంటే సరిపోయేదానికి మందుల దాకా తీసుకువెళ్ళి అనారోగ్య పరిస్థితులు తీసుకొస్తున్నారు. మూడొంతులు ప్రపంచం, మూడొంతులు విశ్వం నీరుతో ఉంది. అట్లాగే మన శరీరం కూడా మూడొంతులు నీరుతోనే ఉంది. మన కంట్రోల్ సిస్టమ్ బ్రెయిన్ 76% నీరు, మనకు ఆక్సిజన్ ఇచ్చే లంగ్స్ 90% నీరు, మన రక్తనాళాలు 72% నీరు, మన బోన్స్లో కూడా 25% నీరు. ఏ ఆర్గన్ తీసుకున్నా 70 నుంచి 80% నీటి శక్తి ఉంటుంది. ప్రతి అవయవము పనిచేస్తుంది అంటే శరీరం తనలో ఉన్న నీటిని వాడుకుంటూ పనిచేసుకుంటాను. ప్రతిసారి కొత్త పని చేయటానికి శరీరానికి నీరు అవసరమైనప్పుడు ఆ నీరు మనం బయట నుంచి అందించాల్సిన అవసరం ఉంది కదా. కొత్త పనులు చేయటానికి కావలసిన నీరు మనం అందించలేకపోతే శరీరంలో ఉన్న నీటిని వాడుకుంటూ శరీరం నీటి కొరత అనుభవిస్తూ రకరకాల సమస్యలకు కారణమవుతున్నాం కదా. మనం మాట్లాడుతున్న మాటలకి లీటర్ నీరు ఖర్చు అవుతుంది. మనం పీల్చే ఊపిరికి లీటర్ నీరు ఖర్చు పెడుతుంది శరీరం. మనం చూడాలంటే నీరు ఖర్చు పెడుతుంది. మనం రోజు చేసే ఫిజికల్ యాక్టివిటీకి లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. రోజుకు 4-5 లీటర్లు నీళ్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ నీరు మళ్ళీ మనం వెనక్కి ఇవ్వాల్సిన అవసరం మన బాధ్యత కాదా? ఐ మీన్ ట్రావెల్ యూర్ లాస్ట్ హోల్ వీక్, ఐ కుడెంట్ డ్రింక్ వాటర్. కాదు బిన్ని గారు, తిరుపతి వెళ్ళాను వారం రోజులు, ప్రయాణంలో నీళ్లు తాగలేకపోయాను. మొన్నే పుణ్య స్నానాలకు వెళ్ళి వచ్చాను, ప్రయాణంలో నీళ్లు తాగలేకపోయాను. ఈ కుంటి సాకులే కదా మనం మాట్లాడుకునేది. దాహం అయ్యేదాకా వేచి చూడబాకండి. దాహం అయ్యే పరిస్థితి తెచ్చుకుని అనారోగ్యం తెచ్చుకోకండి. దాహం అవ్వక ముందే రోజు మొత్తం మీద 4 నుంచి 5 లీటర్లు నీళ్లు తాగుతూ ఉండండి. శరీరాన్ని సహకరించండి. నేను పొద్దున్న 4 లీటర్లు 2 లీటర్లు మజ్జిగ తాగాను సార్, కూల్ డ్రింక్ తాగాను సార్, కాఫీ 4 సార్లు తాగాను సార్, రాత్రి మందు వేసాను సార్. అవన్నీ నీళ్ళే కదా సార్. ఇటువంటి పిచ్చి లాజిక్లు వెళ్ళకండి. మీరు మందు తాగుతున్నారంటేనే వాటర్ సప్లై ఆపేస్తున్నారు. బ్రెయిన్కి వాటర్ సప్లై ఆగిపోతుంది. మీరు జ్యూస్ తాగినా, కాఫీ తాగినా, టీ తాగినా వాటికి ఒక ఎజెండా ఉంది. రుచి కావాలనే ఎజెండా ఉంది. ఎజెండా లేని నీళ్లు శరీరం ఆశిస్తోంది. ఏ ఎజెండా లేని నీరు, కొత్త పనులు చేసుకోవడానికి ఉపయోగపడే నీరు శరీరం ఆశిస్తోంది. నీరు ఫ్రెష్, క్లీన్, మినరల్ వాటర్, దీనిని మాత్రమే పరిగణలోకి తీసుకోండి. మీరు తాగిన టీలు, కాఫీలు, కూల్ డ్రింకులు దీనిలో పరిగణలోకి రావు. 5 లీటర్ల నీటి పరిగణలోకి రావు అనేది గుర్తించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మందులకి, డాక్టర్లకి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.